హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్ బై నవీన్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మనం జియో సిమ్ యూజ్ చేసే వాళ్ళు ఏ విధంగా ఫ్రీగా ఒక హలో ట్యూన్ని సెట్ చేసుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ హలో ట్యూన్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే అవతల పర్సన్ కాల్ చేసినప్పుడు మనకు రింగ్ టోన్కి బదులుగా ఒక సాంగ్ వినిపిస్తూ ఉంటుంది కదా, దాన్ని హలో ట్యూన్ అంటారనమాట. అలాగే ఇదే వీడియోలో మనం ఎయిర్టెల్ సిమ్ యూజ్ చేసే వాళ్ళు కూడా ఏ విధంగా ఫ్రీగా హలో ట్యూన్ని సెట్ చేసుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. సో వీడియో వచ్చేసి ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లో అయితే ఉండండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు జియో సిమ్లో ఫ్రీగా కాలర్ ట్యూన్ని సెట్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా మీ మొబైల్లో జియో అప్లికేషన్ అయితే ఉండాలన్నమాట. ప్లే స్టోర్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ఇక్కడ సింపుల్ సెర్చ్ బార్లో జియో అని చెప్పేసి మీరు ఎంటర్ చేసి సెర్చ్ పైన ప్రెస్ చేశారనుకోండి, మీకు స్టార్టింగ్లోనే మై జియో ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి ఉంటుంది. సింపుల్ మీకు ఇక్కడ ఇన్స్టాల్ అని వస్తుంది. ఇన్స్టాల్ పైన ప్రెస్ చేయండి. మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే అప్డేట్ అని వస్తుంది, అప్డేట్ చేసుకోండి. ఆల్రెడీ మీ మొబైల్లో అప్డేట్ అయ్యి ఉంటే ఇక్కడ సింపుల్గా ఓపెన్ పైన ప్రెస్ చేయండి. మీరు ఫస్ట్ టైం ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకున్నట్టయితే కనుక ఇక్కడ మీకు జియోకి సంబంధించిన మీ మొబైల్ నెంబర్ ఇవ్వమంటుంది. ఇవ్వగానే ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయగానే మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ మీరు కింద చూసినట్టయితే కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇందులో మనకు జియో ట్యూన్స్ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన మీరు ప్రెస్ చేశారనుకోండి, జియో సావన్కి సంబంధించిన ప్రతి ఒక్క కాలర్ ట్యూన్ హలో ట్యూన్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి కనిపించే ప్రతి ఒక్క హలో ట్యూన్ని మీరు సెటప్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఏ విధంగా సెటప్ చేసుకోవాలని తెలుసుకోబోయే ముందు అయితే ఈ వీడియోని కంపల్సరీగా మీ జియో ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. వాళ్ళు కూడా 30 days వరకు ఫ్రీగా ఇక్కడ నుంచి కాలర్ ట్యూన్ అయితే సెట్ చేసుకోగలుగుతారు అనమాట. సో ఇక్కడ నుంచి మనం ఏదైనా ఒక కాలర్ ట్యూన్ మనకు నచ్చి మనం సెటప్ చేసుకోవాలనుకుంటే సింపుల్ దాని పైన ప్రెస్ చేసి మనం సెటప్ చేసుకోవచ్చు. లేదు నాకు నచ్చిన సాంగ్ నాకు దొరకడం లేదు అనుకుంటే ఇక్కడ సింపుల్ సెర్చ్ పైన ప్రెస్ చేసి ఇక్కడ నుంచి మీకు ఏ మూవీకి సంబంధించిన ఒక సాంగ్ కావాలో ఇక్కడ మీరు సెర్చ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అతడు మూవీకి సంబంధించిన సాంగ్స్ అయితే నేను సెర్చ్ చేస్తున్నాను. దానిపైన ప్రెస్ చేయగానే ఇక్కడ మనం అతడు మూవీకి సంబంధించిన ప్రతి ఒక్క సాంగ్ అయితే మనకి ఇక్కడ అనిపిస్తుంది. డైలాగ్స్ కూడా ఉంటాయి. మీరు కావాలనుకుంటే డైలాగ్స్ కూడా సెటప్ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్గా అదర్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. దానిపైన ప్రెస్ చేసి ఇప్పుడు దాన్ని సెటప్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సింపుల్ నేను ప్లే పైన ప్రెస్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ వింటాను. విన్న తర్వాత నాకు నచ్చినట్టయితే ఇక్కడ సెట్ అని ఉంది కదా, సెట్ పైన ప్రెస్ చేసినట్టయితే ఇది డైరెక్ట్గా మనకు కాలర్ ట్యూన్ లాగా సెట్ అయిపోతుంది అనమాట. కాకపోతే దీన్ని సెటప్ చేసుకోబోయే ముందు మీకు ఒక 2 విషయాలు అయితే తెలిసి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ నుంచి ఒకసారి కాలర్ ట్యూన్ సెట్ చేసుకున్న తర్వాత 30 days వరకు మనకు ఫ్రీగా నడుస్తుంది కదా. ఈ 30 daysలో మీకు అది నచ్చక మీరు మళ్ళీ చేంజ్ చేయాలనుకుంటే మాత్రం కంపల్సరీ ఇక్కడ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అందుకే ఫస్ట్ మీరు ఇక్కడ సెటప్ చేసుకునేటప్పుడే జాగ్రత్తగా చూసి సెటప్ చేసుకోండి. తర్వాత మనకు ఇక్కడ 30 days వరకు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ నుంచి ప్రీమియం వర్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. లేకపోతే అక్కడికే ఎక్స్పైర్ అయితే అయిపోతుంది. సో ఎవరైతే 30 days వరకు అయినా సరే ఫ్రీగా యూజ్ చేసుకుందాం అనుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం అయితే ఇక్కడ యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. నేను ఆల్రెడీ ఇక్కడ నుంచి హలో ట్యూన్ని సెట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను సింపుల్గా మళ్ళీ ఒకదాన్ని సెట్ చేసుకోవాలనుకుంటే నాకు ఇక్కడ డబ్బులు అవుతుంది చూడొచ్చు. 1 monthకి వచ్చేసి 49 రూపీస్, తర్వాత మంత్ నుంచి మనకి ఇక్కడ 59 రూపీస్ అని చెప్పేసి విధంగా అయితే ఉందన్నమాట. సో ఇక్కడ నేను ఏ ప్యాక్ తీసుకోవడం లేదు. నేను ఇక్కడ 1 month కోసం ఆల్రెడీ ఇక్కడ సెట్ చేసుకున్నాను ఫ్రీగా కాబట్టి దానే ఉండనిస్తాను, ఎటువంటి చేంజ్ అయితే చేసుకోవడం లేదు. అందుకే మీరు ఇక్కడ హలో ట్యూన్ని సెట్ చేసుకోబోయే ముందు అయితే కంపల్సరీగా 1-2 సార్లు చెక్ చేసుకోండి. మీకు ఆ సాంగ్ నచ్చినట్టయితేనే దాన్ని కాలర్ ట్యూన్ లాగా సెట్ చేసుకోండి. సో ఇది నేను చెప్పదలుచుకుంది. ఇదంతా జియో సిమ్ యూజ్ చేసే వాళ్ళు ఓకే. ఎవరైనా సరే ఎయిర్టెల్ సిమ్ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏ విధంగా సెటప్ చేసుకోవాలి అంటే దానికి సంబంధించిన ఫుల్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో చేశాను. ఇక్కడ పైన ఐకార్డ్లో నేను లింక్ ఇస్తాను, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అక్కడ నుంచి చూసి ఎయిర్టెల్ సిమ్ యూజ్ చేసే వాళ్ళు కూడా కంపల్సరీగా ఫ్రీగానే సెటప్ చేసుకోవచ్చు. ఎయిర్టెల్లో కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. 30 days వరకు ఫ్రీగా ఉంటుంది. చేంజ్ చేసుకోవాలనుకుంటే అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. 30 days తర్వాత మనం దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఫ్రీగా సెటప్ చేసుకునే ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. సో ఎయిర్టెల్ సిమ్ యూజ్ చేసే వాళ్ళు ఆ వీడియో చూసి సెటప్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్, మీకు కూడా ఈ విధంగా జియోలో ఆల్రెడీ కాలర్ ట్యూన్ సెట్ చేసుకోవడం తెలుసా? ఇప్పుడే కొత్త తెలుసుకున్న కింద కామెంట్ చేయండి. ఇప్పుడే కొత్త తెలుసుకున్నట్టయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన టెక్ బై నవీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.